16 మహాజనపదాలలో ఒక మహాజనపదమే రాజ్యమే మగధ. క్రీస్తుపూర్వం 6 శతాబ్దం నాటికి ఏర్పడినటువంటి 16 మహాజనపదాలలో మగధ ఒక రాజ్యం అయితే అది క్రీస్తుపూర్వం 4 శతాబ్దం వచ్చే సమయంకి మొత్తము 16 మహాజనపదాలని జయించి ఒక బలమైనటువంటి మహాసామ్రాజ్యంగా మారింది. కనుక మరి మగధ ఈ రకంగా మహాసామ్రాజ్యంగా మారడానికి కారణాలు ఏంటి? ఎవరెవరు పరిపాలించారు? ఏమి జరిగింది? మగధ రాజ్య విస్తరణ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. జాగ్రత్తగా వినండి. డిస్క్రిప్షన్లో నోట్స్ ఉంటుంది, తీసుకొని చదువుకోండి. తర్వాత మీకు నేను కొన్ని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు కూడా ఇస్తాను. వాటి మీరు ఆన్సర్ బాగా చేయగలిగితే మీకు ఈ టాపిక్ బాగా అర్థమైనట్లు లెక్క. మగధ ఈ రకంగా మహాసామ్రాజ్యంగా మారడానికి దోహదపడ్డ వంశాలు 4 రాజవంశాలు ఉన్నాయి వరుసగా. అందులో ఒకటి హర్యాన్క వంశం. 544 బీసీ నుంచి 412 బీసీ మధ్య హర్యాన్క వంశం పరిపాలించింది మగధను. హర్యాన్క వంశం తర్వాత శిశునాగ వంశం 412 బీసీ నుంచి 344 బీసీ దాకా శిశునాగ వంశం పరిపాలించింది. మగధను పరిపాలించినటువంటి అదే వరుసలోని మూడవదే నందవంశం 344 బీసీ నుంచి 321 బీసీ వరకు పరిపాలించింది. నాలుగవది మౌర్య వంశం 321 బీసీ నుంచి 185 బీసీ మధ్య పరిపాలించింది. మౌర్య వంశం వచ్చే సమయంకి యావత్ భారతదేశాన్ని వాళ్ళు జయించారు. అందులో మౌర్య వంశాన్ని విడిగా చెప్పుకొని మొదటి 3 వంశాలు హర్యాంక, శిశునాగ, నందవంశాల కాలంలో మగధ మహాసామ్రాజ్యం ఏ రకంగా అభివృద్ధి చెందిందనే దానిని ఇప్పుడు ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం. మ్యాప్ సహాయంతో మీకు నేను వివరిస్తాను, జాగ్రత్తగా చూడండి. చూడండి, ఇది ఆనాటి 16 మహాజనపదాల యొక్క పరిస్థితి. అందులో మగధ, ఈ మగధ మహాజనపదమే ఈ మొత్తం మహాజనపదాన్ని జయించబోతోంది. ఒక్కోటి మీకు చెప్తాను నేను. మగధ మహాజనపద రాజధాని రాజగృహ. ఈ రాజగృహకే మరొక పేరు గిరివ్రజ. రాజగృహ అంటే సరే మనకు తెలిసిన విషయము, రాజులు వాళ్ళకి రాజధాని అర్థం. దానికి మరొక పేరు గిరివ్రజ. ఎందుకు గిరివ్రజ అనే పేరుంది అంటే దాని చుట్టూ కూడా కొండలమయం, అంటే శత్రు దుర్భేద్యమైనటువంటిది. చుట్టూ కూడా కొండలతో పరివేష్టించబడుతున్నటువంటిది. అందువల్ల రాజగృహకి మరొక పేరు గిరివ్రజ. ఈ రాజగృహ లేదా గిరివ్రజ రాజధానిగా హర్యాంక వంశాన్ని స్థాపించాడు బింబిసారుడు. ఆయన పేరు బింబిసార. కనుక హర్యాంక వంశ స్థాపకుడు ఎవరు అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది బింబిసార. BIMBISARA, బింబిసార. బింబిసారుడు రాజు కావడంతో మగధ ప్రభావం ప్రారంభమవుతుంది. బింబిసారుడు మొట్టమొదటిసారిగా సిద్ధ సైన్యాన్ని పోషించాడు, స్టాండింగ్ ఆర్మీని పోషించాడు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్టాండింగ్ ఆర్మీని, సిద్ధ సైన్యాన్ని పోషించిన రాజు ఎవరు అని ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది బింబిసారుడు, హర్యాంక వంశ స్థాపకుడు. సిద్ధ సైన్యాన్ని ప్రారంభించినటువంటి చెప్పాము మీకు ఇదివరకు కూడా. రాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండి రాజు జీతభత్యాలు ఇచ్చి సైన్యము యుద్ధాల కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది. దాన్ని మనము సిద్ధ సైన్యం అంటాం. ఇదివరకు కూడా క్లాసులో మీకు చెప్పాను. అలా సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసినటువంటి బింబిసారుడు తనకు తూర్పుగా ఉన్నటువంటి అంగరాజ్యం మీద దండయాత్ర చేశాడు. అంగరాజ్యం యొక్క ఆనాటి రాజధాని పేరు చెంప. కనుక ఈ చెంపను బ్రహ్మదత్తుడు అని పరిపాలిస్తున్నాడు. బ్రహ్మదత్త అతని పేరు. ఆ బ్రహ్మదత్తుడిని ఓడించి మగధ అంగని తన రాజ్యంలో కలిపేసుకుంది. కాంకర్డ్ బై బింబిసార. కనుక ఇది మొత్తం కూడా ఈయన పరిపాలించడం ప్రారంభించాడు. బింబిసారుడు ఇదే కాకుండా తన చుట్టుపక్కల రాజవంశాలతోటి వైవాహిక సంబంధాలు పెట్టుకున్నాడు. ఇది కోసల రాజ్యం. శ్రావస్తి రాజధాని, అయోధ్య మరొక రాజధాని, మాకేత్ అనే పేరు కూడా దానికి ఉంది. ఇంతకుముందు చెప్పాను మీకు నేను. కనుక ఈ కోసలని అప్పటికే కాశీ జయించి ఉంది. కోసల కాశీ కలిసి కోసలలో భాగంగా ఉన్నాయి. బింబిసారుడు కోసల రాకుమార్తెని
వివాహం చేసుకున్నాడు. కోసల రాకుమార్తె వివాహం చేసుకుని కాశీని కట్నంగా పొందాడు. ఎప్పుడైతే కాశీ కట్నంగా వచ్చిందో అది కూడా మగధ రాజ్యంలో అంతర్భాగమైంది. కనుక అంగని జయించాడు. కాశీ కట్నంగా వచ్చింది. కోసల ఏమో మిత్రదేశం అయిపోయింది. కారణం ఏంటంటే వివాహ సంబంధం. ఇక్కడ మరొకటి లిచ్ఛవీల రాజ్యం. లిచ్ఛవి వైశాలి రాజధాని. ఇది ఒక గణతంత్ర రాజ్యం. మన రోజుల్లో కొన్ని గణతంత్ర రాజ్యాలు కూడా ఉన్నాయి, ఒక 10 గణతంత్ర రాజ్యాలు. అందులో అత్యంత బలమైంది లిచ్ఛవీలు పరిపాలించేటువంటి వజ్జీ కాన్ఫెడరసీ. లిచ్ఛవీలు పరాక్రమవంతులు, యుద్ధాలు చేయడంలో నిపుణులు. అటువంటి లిచ్ఛవి రాకుమార్తె, ఆమె పేరు చెల్లన. చెల్లన అనే ఆమెని బింబిసారుడు వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మిత్రదేశం ఏర్పడింది. మరొక వైపున ఈయనే తిరిగి మళ్ళీ మద్ర రాకుమార్తె కూడా వివాహం చేసుకున్నాడు. మద్ర రాకుమార్తెని ఇలా వివాహాలు చేసుకోవడం ద్వారా తను ఒక బలమైనటువంటి రాజుగా మారాడు. నిజానికి బింబిసారుడు జయించింది అంగను మాత్రమే. కానీ బింబిసారుడు ఏ మహాజనపదాన్ని, ఏ రాజ్యాన్ని జయించాడు అని ఎగ్జామ్స్లో ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంగ. వైవాహిక సంబంధాల నేపథ్యంలో ఇతను ఒక బలమైనటువంటి రాజుగా మారాడు. అంటే మగధ సామ్రాజ్యంలో ఒక ప్రారంభం బయలుదేరింది. బింబిసారుడికి సమకాలీకుడే గౌతమ బుద్ధుడు. బౌద్ధ మతము ఈయన కాలంలోనే ప్రారంభమైంది. అది మనం తర్వాత కాస్త చెప్పుకుంటాం. అలాగే జైన మతానికి చెందినటువంటి వర్ధమాన మహావీరుడు కూడా బింబిసారుని కాలానికి చెందినవాడే. కానీ వివరాలు మనం ఆ క్లాసులో చూద్దాం. కనుక బింబిసారుడి గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవి. కనుక రాజ్యం ఇది. బింబిసారుడు తర్వాత రాజైన వాడు అజాత శత్రువు. అజాతశత్రువు బింబిసారుని కుమారుడే. నిజానికి బింబిసారుడు అంగని జయించినప్పుడు అంగలో అజాతశత్రువునే తన యొక్క రాజ్యప్రతినిధిగా ఉంచాడు. అటువంటి అంగని పరిపాలిస్తున్న అజాతశత్రువు బింబిసారుని సంహరించి మరీ రాజయ్యాడు. తండ్రిని సంహరించి రాజైనటువంటి వాళ్ళలో మనకి మొట్టమొదటిగా కనిపించేవాడే అజాతశత్రువు. ఆ తర్వాత అదే కొనసాగింది. అందులో చరిత్రకారులు హర్యాంక వంశాన్ని పితృహంతకుల వంశము అని చక్కటి పేరు ఇచ్చారు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పితృహంతకుల వంశము అని ఏ వంశాన్ని పిలుస్తారు అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది హరియాంక వంశము. డైనాసిటీ ఆఫ్ ది ప్యాట్రిసైడ్స్, వరుసగా తండ్రి సంప్రదిస్తూ రాజయ్యారని. కనుక అజాతశత్రువు రాజు కావడంతో తండ్రి సంహరించి మరీ రాజయ్యాడు. కాబట్టి కోసలతోటి విభేదం ఏర్పడింది. అందువల్ల అజాతశత్రువు కోసల మీద యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పటికి కోసల రాజు పేరు ప్రసేనజిత్. ఎవరో కాదు, అజాతశత్రువుకి మేనమామే. కనుక అజాతశత్రువు ప్రసేనజిత్తును ఓడించి ఆయన కుమార్తె వజ్జీరా అనేవారిని వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఇంతకుముందు కోసలతోటి వైవాహిక సంబంధం ఉంది బింబిసారుడికి. కానీ అజాతశత్రువు ఇప్పుడు దీన్ని ఓడించగలిగాడు, ఇది కనపడుతుంది. అంతేకాదు అజాతశత్రువు లిచ్ఛవీల మీద దండయాత్ర చేసి లిచ్ఛవీలను కూడా ఓడించాడు. దాంతో ఇవి రెండు కొంతవరకు సామంత రాజ్యాలుగా మారినాయి. అందువల్ల అంతకుముందు ఈ రెండు బింబిసారుడికి స్నేహ సంబంధమైన ఒప్పందాలతో ఉండేవి. ఇప్పుడు అది మారి వాళ్ళు ఓడిపోయి అజాతశత్రువుకి దాదాపు సామంత రాజులుగా మారిపోయారు. దాంతో అజాతశత్రు కాలం నాటికి రాజ్యం విస్తరించింది. ఇలా కాబట్టి మరికొంత విస్తరణ జరిగింది అజాతశత్రు కాలంలో. అజాతశత్రు కాలంలోని మనం మళ్ళీ తర్వాత చెప్పుకుంటాం. గౌతమ బుద్ధుడు మరణించాక మొట్టమొదటి బౌద్ధ సంగీతి, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది రాజగృహలో. కనుక అజాతశత్రు కాలంలోనే అజాతశత్రువే ఆ యొక్క సభను ఏర్పాటు చేశాడు, మొదటి బౌద్ధ సంగీతిని. వివరాలు మళ్ళీ మనం బౌద్ధ మతంలో చూస్తాం. కనుక అజాతశత్రువు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. అందువల్లనే చరిత్రకారులు అజాతశత్రువుని హర్యాంక వంశంలోని సుప్రసిద్ధుడు అని కూడా పిలుస్తారు. గ్రేటెస్ట్ ఆఫ్ ది హర్యాంక డైనాసిటీ. హూ ఇస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది హర్యాంక డైనాసిటీ? ఇఫ్ దేర్ ఇస్ ఎ క్వశ్చన్, ది ఆన్సర్ షుడ్ బి అజాతశత్రు. అజాతశత్రువు మరో గొప్పతనం ఏంటంటే
ఈ అజాతశత్రువే మగధలో పాటలీపుత్రమైన ఒక రాజధాని కట్టించాడు. పాటలీపుత్రం ఆయన కట్టించింది పాటలీ గ్రామము. అదే తర్వాత పాటలీపుత్రంగా ప్రసిద్ధి ఇవాల్టి పాట్నా. పాటలీపుత్రం ఒక 1000 కాలం రాజధానిగా వర్ధిల్లింది. మనం తర్వాత క్లాస్లో చెప్పుకుంటాం. పాటలీపుత్రానికి ఒక విశేషం ఉంది. పాటలీపుత్రము 5 నదుల మధ్య ఉంది. గంగా నది, సోనా నది, సరయూ నది, గండకీ నది ఈ మధ్య ప్రాంతంలో ఉన్నటువంటిది పాటలీపుత్రం. అందులో పాటలీపుత్రాన్ని జలదుర్గము, వాటర్ ఫోర్ట్ అని పిలుస్తారు. జలదుర్గము, గిరివరజము కొండలమయం, పాటలీపుత్రమేమో నదుల సంగమ ప్రదేశం. కానీ ఈ రెండు కూడా శత్రు దుర్భేద్యమైనవి. అయితే పాట్లీ గ్రామాన్ని నిర్మించింది మాత్రమే అజాతశత్రువు. రాజధానిగా రాజగృహనే ఉంచుకున్నాడు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ జాగ్రత్తగా ఉండండి. పాటలీపుత్రమును కట్టించింది ఎవరంటే మటుకు మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది అజాతశత్రువు. అజాతశత్రువు రాజధాని ఏదంటే చెప్పాల్సి ఉంటుంది రాజగృహే, గిరివ్రజే. ఈయన కాలంలోనే మొదటి బౌద్ధ సంగీతి కూడా జరిగింది. ఇక ఆ తర్వాత రాజు అయిన వాడు ఉదయన్, హర్యానా వంశానికి చెందిన ఆయన. ఈ ఉదయనుడి కాలంలోనే రాజధాని గిరివ్రజ నుంచి పాటలీపుత్రానికి మార్చబడింది. ఇచ్చినట్టు ఇక్కడ షిఫ్టెడ్ బై ఉదయన్. కనుక ఉదయుడి కాలంలో రాజధాని పాటలీపుత్రానికి మారింది. అప్పటి నుంచి పాటలీపుత్రం హర్యానా వంశానికి రాజధానిగా మారింది. కనుక ఇది మనకి కాలంలో కనపడుతుంది. ఇక ఉండే కొద్ది బలహీన రాజులు రావటం, హర్యానా వంశం తొలగిపోయి శిశునాగుడు పరిపాలించాడు. శిశునాగుడు నాగవంశస్థుడు. అతను వైశాలి రాజధానిగా పరిపాలించాడు. కనుక శిశునాగుడు కొంతకాలము వైశాలి రాజధానిగా ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. తాను హర్యానా వంశాన్ని కూలద్రోసి. చూడండి, ఇక్కడ అవంతి ఉంది. ఈ అవంతి ఇంకొక ముఖ్యమైన మహాజనపదం. 16 మహాజనపదాలలో 4 బలమైనవి ఉన్నాయి. అందులో 1 మగధ అయితే, 2 కోసలైతే, 3 అవంతి, అదేవిధంగా లిచ్చివీరు. అయితే ఈ అవంతితోటి హర్యానా వంశము సత్సంబంధాలే పెట్టుకొని నడిపింది. బింబిసారుడు స్వయంగా అవంతికి రాయబారిని పంపించి స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు ఆ రోజుల్లో. అవంతికి ఆనాటి రాజు పేరు, బింబిసారుడి కాలం నాటి పేరు చండ ప్రద్యోత మహాసేన. ఉజ్జయిని రాజుగా పరిపాలించాడు బింబిసారుడి కాలంలో. ఈ చండ ప్రద్యోత మహాసేనుడికి ఒక రాచవ్యాధి సోకితే తన యొక్క వైద్యుణ్ణి అతని పేరు జీవకుడు. ఆ జీవకుడిని బింబిసారుడు పంపించి ఆ రాజవైద్యుడిని పంపించడం ద్వారా చండప్రద్యోత మహాసేనుడికి ఆ వ్యాధి నుంచి నయం కూడా అయింది. అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి, బింబిసారుడు యొక్క రాజవైద్యుడి పేరు ఏమిటి అంటే జీవక. లేదా జీవక ఎవరని ప్రశ్న ఒకసారి యూపీఎస్సీ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ అడిగాడు. సమాధానం జీవకుడు ఒక వైద్యుడు, ఫిజిషియన్. బింబిసారుడి కాలంలో చండప్రద్యోత మహాసేనుడికి ఆ రాచవ్యాధి నుంచి తగ్గించేటప్పటికి ఇద్దరి మధ్య మంచి సంబంధాలు వచ్చినాయి. ఎప్పుడైతే శిశునాగుడు వచ్చాడో మళ్ళీ వైరం పెరుగుతుంది. శిశునాగుడి గొప్పతనం ఏంటంటే శిశునాగుడు ఈసారి అవంతిని కూడా జయించాడు, ఉజ్జయిని కూడా జయించాడు. అవంతిని జయించడము శిశునాగుడి యొక్క ఒక గొప్ప విజయం. దాంతో రాజ్యము విస్తరిస్తోంది. ఇక్కడ దాకా రాజ్యం పెరిగింది. అవంతిని జయించినటువంటి మగధరాజు ఎవరు ప్రాచీన కాలంలో? సమాధానం శిశునాగుడు. శిశునాగుడే శిశునాగ వంశ స్థాపకుడు. శిశునాగుడు తర్వాత కాకవర్ణిన్ అతని పేరు. కాకవర్ణిన్, చక్కటి కాకి వర్ణం, కాకవర్ణిన్ అతని పేరు. అతను రాజయ్యాడు. కాకవర్ణిన్ కాలంలోనే 2వ బౌద్ధ సంగీతం జరిగింది. మళ్ళీ మీకు నేను బౌద్ధ మతం కూడా చెప్తాను. 2వ బౌద్ధ సంగీతం జరిగింది కాకవర్ణిన్ కాలంలో, రాజధాని వైశాలి నగరంలో. ఆ తర్వాత ఉండే కొద్ది శిశునాగ వంశం దెబ్బతినిపోయింది. అప్పుడు తిరిగి మళ్ళీ మహాపద్మనందుడు శిశునాగ వంశాన్ని కూలద్రోసి తాను రాజయ్యాడు. కానీ మగధను పరిపాలించినటువంటి 3వ రాజవంశం పేరు నందవంశము. ఈ నందులు శూద్ర వంశానికి చెందిన వాళ్ళని, క్షత్రియులు కాదని చరిత్రకారక ఉవాచ.
మొట్టమొదటి క్షత్రియేతర రాజవంశం ఏది చరిత్రలో అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నందవంశము. మహాపద్మనందుడు. మహాపద్మనందుడు మహావీరుడు. మహాపద్మనందుడు మొత్తము ఈ ప్రాంతాలన్నీ కూడా రాజు అయిన తర్వాత విస్తరణకు పూనుకున్నాడు. మహాపద్మనందుడే కళింగను జయించాడు. మీకు 16 మహాజనపదాల కాలం నాటికి కళింగ లేదు, అలాగే వంగదేశం కూడా లేదు. ఏది క్రీస్తుపూర్వం ఆశాబ్దం నాటికి ఇప్పుడు ఏర్పడ్డాయి. కనుక ఈ కళింగను జయించాడు మహాపద్మనందుడు. వివరాలు మళ్ళీ ఇంకో క్లాసులో కూడా వస్తాయి మీకు. అలాగే అస్సక లేదా అస్సమాక, పౌదనీపురం రాజధాని, పోతలి దాని మరొక పేరు. ఈ అస్మకను కూడా జయించిన వాడు తిరిగి మళ్ళీ మహాపద్మనందుడు. ఉదాహరణకి ఈ అస్మకలోనే తెలంగాణ ప్రాంతం కొంత ఉంది, కనుక ఈ ప్రాంతం వరకు జయించిన వాడు మహాపద్మనందుడు. ఇక్కడే నవనంద దేర అనే నగరాన్ని తన యొక్క కుమారులు 9 మంది ఉంటే వాళ్ళ పేరు మీద నవనంద దేర నగరాన్ని కట్టించాడు. ఆ నవనంద దేర నగరం పేరే వాటి నాందేడ్, మహారాష్ట్ర. కాబట్టి ఇక్కడ వరకు ఇతను జయించాడు. అంతేకాదు రాజ్య విషయంలో భాగంగా పాంచాల భూమిని ఆక్రమించాడు, కురు రాజ్యాన్ని ఆక్రమించాడు, మద్ర రాజ్యాన్ని ఆక్రమించాడు. దాంతో 16 మహాజనపదాల్లోని చాలా జనపదాలని జయించి పరిపాలించడం కనపడుతుంది. అందులో ఉండే కొద్ది మహాపద్మనందుడి కాలం నాటికి రాజ్య విస్తరణ పూర్తవుతూ మగధ రాజ్యము మగధ మహాసామ్రాజ్యంగా మారింది. ఇది నేపథ్యం. ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టి తాను ఏకరాట్, ఒకే రాజు, ఏకరాట్ అనే బిరుదు పొందాడు. కనుక ఏకరాట్ అనే బిరుదు ఎవరికి ఉంది అంటే మొట్టమొదటిసారిగా చరిత్రలో మహాపద్మనందుడు. గుర్తుపెట్టుకోండి. ఈ మహాపద్మనందుడు పరిపాలించే కాలం నాటికి మరొక వైపున గాంధార, తక్షశిల, అంభిరాజుగా ఉన్నాడు. ఈ సమయం నాటికే అలెగ్జాండర్ దండయాత్ర సాగింది. నేను మీకు తర్వాత క్లాస్లో చెప్తాను. కాబట్టి ఇంత పెద్ద రాజ్యానికి ఇతను రాజయ్యాడు. ఇక మహాపద్మనందుడు తర్వాత ధననందుడు, అతని పెద్ద కుమారుడు రాజయ్యాడు. ధననందుడు. ఈ ధననందుడు మహాక్రూరుడు, పరిపాలన నిర్లక్ష్యం ఉంది. ఆర్య చాణక్యుడికి అవమానము ఈ ధననందుడు రాజుగా ఉన్న సమయంలోనే సభాభవనంలో జరిగింది. కనుక చాణక్యుడి ప్రతిజ్ఞ చంద్రగుప్త మౌర్యుడిని చేరదీసి 321 బీసీలో ధననందుడిని ఓడించడం ద్వారా ఈ మొత్తం రాజ్యము చంద్రగుప్త మౌర్యుడికి దక్కుతుంది. దాంతో 321 బీసీలో మౌర్య వంశ స్థాపన జరుగుతుంది. కాబట్టి మౌర్య వంశ స్థాపన నాటికి ఉత్తర భారతదేశంతో కలిసిపోయింది. మౌర్యులు అయితే దక్షిణ భారతదేశం కూడా దండయాత్ర చేశారు. చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు ఇలాంటి వాళ్ళు. అది మౌర్య వంశం యొక్క ఇంకో క్లాస్లో చూద్దాం మనం, చాలా పెద్ద చాప్టర్ ఇది. కాబట్టి ఈ మధ్యలో హరియాంగ వంశము, శిశునాగ వంశము, నందవంశం ఏ ఏ ప్రాంతాలు పరిపాలించిందని, ఎవరెవరు జయించారనేదాన్ని ఎగ్జామినేషన్లో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. అయితే మరి ఇన్ని మహాజనపదాలు, 16 మహాజనపదాలు ఉంటే మగధ మాత్రమే ఎందుకు జయించగలిగింది? మగధ రాజ్య విస్తరణకి, మగధ ఇతర ప్రాంతాలను జయించడానికి గల కారణాలు ఏమిటనేది కూడా ఎగ్జామినేషన్లో చాలా ముఖ్యమైన ప్రశ్నలు వస్తున్నాయి. దానిని మీకు నేను తర్వాత వీడియోలో తెలియజేస్తాను. ప్రస్తుతానికి స్వస్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. స్వస్తి.